హార్మోనల్ ఇంబ్యాలెన్స్ దేనివల్ల అవుతుంది? దాని నుండి వచ్చే డిసీజెస్ లైక్ థైరాయిడ్ కానీ, పీసీఓడి, పీసీఓఎస్ కానీ, లేదంటే ఇన్ఫర్టిలిటీ కానీ, వీటన్నిటిని ఎలా క్యూర్ చేసుకోవచ్చు? హార్మోన్ ఇంబ్యాలెన్స్ అంటే అసలు రూట్ కాజ్ ఏంటి? ఏ హార్మోన్ ఇంబ్యాలెన్స్ అయిందనేది సైన్స్కి ఇప్పటికీ తెలుసు. ఏ హార్మోన్ ఇంబ్యాలెన్స్ అయిందని చెప్పేదానికి టెస్టులే లేవు. ఇక మొత్తం బాడీ అంతా అన్ని రకాల టెస్టులు చేస్తే మీ ఆస్తులన్నీ అమ్ముకోవాలి. హార్మోన్ ఇంబ్యాలెన్స్ అనేది చిన్న పదమేమో కానీ, రొటీన్ పదమేమో కానీ, లేడీస్కి హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఎక్కువ ఎందుకు? ఈ ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ వల్లనే ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్కి చాలా అద్భుతమైన రెమెడీస్ ఉన్నాయి. ఒక్క రెమెడీ చెప్తాను. వెల్కమ్ టు ఐడ్రీమ్. నా పేరు లుంబిని. ఈరోజు మనము ఖ్యాతాన్ ఆరోగ్య కేంద్రాల్లో ఉన్నాం. మనతో పాటు ఉన్నారు డాక్టర్ దిలీప్ గారు, ఎక్స్పర్ట్ ఇన్ ఆయుర్వేద, ఆక్యుపంచర్ అండ్ న్యాచురల్ సైన్సెస్. లెట్స్ టాక్ టు హిమ్. హలో సార్, నమస్తే. నమస్తే. సో బాడీలో ఏదైనా ప్రాబ్లం వచ్చింది అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అని చెప్పేసి ఇంతకుముందు డాక్టర్స్ మాత్రమే వాడేటోళ్ళు ఆ పదం. ఇప్పుడు జనరల్గా అందరూ వాడుతున్నాం. అంటే అంత అవేర్నెస్ వచ్చింది, కానీ ఆ ప్రాబ్లమ్కి క్యూర్ మాత్రం అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ స్టార్ట్ అవుతుంటే ఫేస్ మీద పింపుల్స్ దగ్గర నుండి ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ వరకు చాలా వస్తున్నాయి కదా. సో మెయిన్గా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ దేనివల్ల అవుతుంది? దాని నుండి వచ్చే డిసీజెస్ లైక్ థైరాయిడ్ కానీ, పీసీఓడి, పీసీఓఎస్ కానీ, లేదంటే ఇన్ఫర్టిలిటీ కానీ, వీటన్నిటిని ఎలా క్యూర్ చేసుకోవచ్చు? అయితే ఇప్పుడు మీరే అన్నారు కదా, అంటే హార్మోన్ ఇంబ్యాలెన్స్ అంటే అసలు రూట్ కాజ్ ఏంటి? అసలు ఏ హార్మోన్ ఇంబ్యాలెన్స్ అయిందనేది సైన్స్కి ఇప్పటికీ తెలియదు. థైరాయిడ్ చెక్ చేస్తారు, టీఎస్హెచ్ అబ్నార్మల్ ఉంటుంది. హార్మోనల్ ఇంబ్యాలెన్స్, థైరాయిడ్ అంటే టీఎస్హెచ్ అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్. ఏ హార్మోన్ ఇంబ్యాలెన్స్ అయిందని చెప్పేదానికి టెస్టులే లేవు. ఇక మొత్తం బాడీ అంతా అన్ని రకాల టెస్టులు చేస్తే మీ ఆస్తులన్నీ అమ్ముకోవాలి. అంటే ఆస్తులన్నీ అమ్ముకుంటే కూడా రూట్ కాజ్ తెలుస్తుందా అంటే కూడా అర్థం కాదు. అంటే హార్మోన్ ఇంబ్యాలెన్స్ అనేది చిన్న పదమేమో కానీ, రొటీన్ పదమేమో కానీ, రూట్ కాజ్ అనేది తెలియదు. ఈ రూట్ కాజ్ అనేది మన నాడి వైద్యంలో మనం నాడి పట్టుకుంటేనే రూట్లో ఎక్కడ ప్రాబ్లం ఉంది, ఏ హార్మోన్ ఇంబ్యాలెన్స్ అయింది అనేది కూడా తెలుస్తుంది. కాబట్టి ఆ హార్మోన్కి సంబంధించిన ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల హార్మోన్ అంటే మా దగ్గర థైరాయిడ్ చాలా 3 monthsలో నార్మల్ అయిపోతుందండి. ఎలాంటి ట్యాబ్లెట్స్ అవసరం లేదు. అలాంటి ఎన్నో వందల వేల మంది పేషెంట్స్ ఉన్నారు ట్యాబ్లెట్ లేకుండా ఈరోజు, విత్ రిపోర్ట్స్తో సహా ఉన్నాయి మా దగ్గర. కాబట్టి రిపోర్ట్స్ అన్ని చూపించడం ఇవన్నీ కమర్షియల్ అవుతుంది. కాబట్టి మేము వచ్చిన పేషెంట్కి మౌత్ పబ్లిసిటీ నుంచి ఇట్లా కొంతమంది వీడియోలు చూసి అంటే తెలుసుకొని కొంతమంది డైరెక్ట్ రావడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళకి ఈజీగా చెప్తాం. మేము డైట్లో ఏం కరెక్షన్ చేయాలో చేస్తాం. టైం టేబుల్ బాగా అబ్జర్వ్ చేయండి. లేడీస్కి హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఎక్కువ ఎందుకు? ఒకటి చెప్పండి. మనకు అంటే మగవాళ్ళంతా ఫిజికల్గా స్ట్రాంగ్ ఉంటారు, లేడీస్ అనేది ఎమోషనల్గా స్ట్రాంగ్ ఉంటారు. ఈ ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ వల్లనే ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్ అనేది వస్తుంది. ఎక్కువ మటుకు ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ ఎవరు ఉంటారు? లేడీసా, జెంట్స్? ఇంబ్యాలెన్స్ ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ ఎక్కువ లేడీసా, జెంట్సా? అవుట్లెట్ అయితే లేడీసే చేస్తారు, కానీ కాబట్టి ఇక్కడ హార్మోన్ ఇంబ్యాలెన్స్ కూడా ఎక్కువ మట్టుకు లేడీస్కే. కాబట్టి ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ని బ్యాలెన్స్ చేసుకోండి. ఏ ఎమోషన్స్ ఎక్కువ ఉన్నాయి? కోప్పడుతున్నావా, లివర్ బాగాలేదు, లేదు బాధలో ఉన్నావా, దుఃఖంలో ఉన్నావా, లంగ్స్ బాగాలేదు. అంటే ఇంటర్నల్గా మన ఎమోషన్స్ గుండంగా ఇంటర్నల్ ఆర్గాన్స్ డిసైడ్ చేస్తాయి. బాధ ఎక్కువ ఉందంటే, అంటే ఎక్కువ లోపల బాధపడుతున్నారంటే లంగ్కి సంబంధించింది, ఎక్కువ భయపడుతున్నారంటే కిడ్నీ రిలేటెడ్ సమస్యలు, ఎక్కువ చిరాకు కోపం పడుతున్న ఇన్ఫినిటీ కాంప్లెక్స్ ఉంది అంటే లివర్ సమస్యలు, ఎక్కువ ఈగో ఉంది అనుకోండి హార్ట్ సమస్యలు. హార్మోన్ ఇన్బ్యాలెన్స్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ చెప్తున్నాను నేను, బాగా గుర్తుపెట్టుకోండి. ఒక్క డిసీజ్ రాదండి. హార్మోన్ ఇన్బ్యాలెన్స్ వల్ల ఒక్క డిసీజ్ రాదు. ఇంటర్నల్గా ఇంత ఎఫెక్ట్ ఉంటుంది. ఎక్కువ ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ వల్ల సాడ్గా ఉన్నారనుకోండి స్టమక్ మీద పడుతుంది. ఇట్లా ఇంటర్నల్గా ఆర్గాన్స్ ఎఫెక్ట్ అవుతాయి తప్ప హార్మోన్ ఇన్బ్యాలెన్స్ వల్ల ఎవ్వరు చనిపోరు. అంటే మిగతా ఆర్గాన్స్ ఇన్బ్యాలెన్స్ అయ్యి మిగతా ఆర్గాన్స్ డ్యామేజ్ అవుతాయి. కానీ దానివల్ల వచ్చే డ్యామేజ్ వల్ల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు, సిమ్టమ్స్ ఫేస్ చేస్తారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ హార్మోన్ ఇన్బ్యాలెన్స్ వల్ల పీసీఓడి ప్రాబ్లం వచ్చింది అంటే సైకిల్ అనేది ఇంబ్యాలెన్స్ అవుతుంది. అక్కడ ఏం ఇంపాక్ట్ అయినట్టు? కిడ్నీ రిలేటెడ్ అనమాట. అంటే వాళ్ళకు ఒకలాంటి భయం కూడా ఉంటుంది. ఇదే హార్మోన్ ఇన్బ్యాలెన్స్ వల్ల కొంతమందికి ఎయిర్ ఫాల్ ఎక్కువ అయిపోయి జుట్టు ఉడుతుంటుంది, ప్లస్ ఎక్కువ సైనస్ ఎక్కువ ఇవన్నీ ఉంటాయి. కొంతమంది లంగ్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాళ్ళు ఎక్కువ బాధపడుతుంటారు లోపల. ఆ బాధను 10 మంది నా బాధ ఎవరు అర్థం చేసుకుని అంటారు. చూడండి, రీజన్ ఇదే. ఎమోషనల్ ఇన్బ్యాలెన్స్ అనేది, ఈ హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అనేది మన ఎమోషన్ కూడా డిసైడ్ చేస్తాయి. కాబట్టి ఎక్కువ కొంతమంది ఇరిటేట్ పడుతుంటారు. పీరియడ్స్ వచ్చినప్పుడు చూడండి, ఒక 10 days పీరియడ్స్ అయినాయి అనుకోండి, బ్లీడింగ్ అట్లనే అవుతుంటే అది లివర్ ఇన్బ్యాలెన్స్ అవుతున్నట్టు.
లివర్ ఒకటి కంట్రోల్ చేస్తే లివర్ ఒకటి బ్యాలెన్స్ చేసుకున్నామంటే బ్లీడింగ్ ఆటోమేటిక్గా బ్లీడింగ్ కూడా తగ్గిపోతుంది. కాబట్టి మన హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అనేది మిగతా ఇతర ఆర్గాన్ల మీద ఎక్కడ ఎఫెక్ట్ పడింది అనేది మనం నాడి పరీక్ష ద్వారా మనం చూసి వాళ్ళకి ఆ రూట్ కాజ్ మాత్రమే మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈజీగా తగ్గించుకోవచ్చు, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా తక్కువ ఖర్చులో ఎలాంటి టెస్టులు లేకుండా కూడా తగ్గించుకోవచ్చు. ఇప్పుడున్న హాస్పిటల్లో ఈ హార్మోన్ ఇన్బ్యాలెన్స్కి లైఫ్ టైం ట్యాబ్లెట్ వాడుతున్నారు. లైఫ్ టైం మీరు బాగా అబ్జర్వ్ చేయండి. మీ థైరాయిడ్కో ఇంకా ఏపీసీఓడికో మీరు వాడుతున్న మెడిసిన్స్ అన్నీ కూడా వాటి వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ చూడండి ఒకసారి. జస్ట్ ఒక రూట్స్ వల్ల ఒక ప్లాంట్స్ బేస్ చేసుకొని వచ్చే మెడిసిన్స్ సైడ్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయండి? ఒక డోసేజ్లో కరెక్ట్గా వాడి ఒక పద్ధతిగా వాడితే ఖచ్చితంగా హార్మోన్ ఇన్బ్యాలెన్స్ చాలా అద్భుతంగా తగ్గించుకోవచ్చు. అయితే ఈ హార్మోన్ ఇన్బ్యాలెన్స్కి చాలా అద్భుతమైన రెమెడీస్ ఉన్నాయి, బాగా గుర్తుపెట్టుకొని చెప్తాను. ఒక రెమెడీ చెప్తాను. శతవరి అని ఒక ప్లాంట్ ఉంటుంది. లేడీస్కి సంబంధించిన 100 రోగాలకు, లేడీస్కి సంబంధించి బాగా నోట్ చేసి పెట్టుకోండి, హార్మోన్ ఇన్బ్యాలెన్స్ ఉండేవాళ్ళు లేడీస్కి సంబంధించిన 100 రోగాలకు సంబంధించిన శతవరి అని ఒక పౌడర్ ఉంటుంది, ఒక రూట్ ఉంటుంది. అంటే ఒక్క రూట్ పెడితే అది లోపల ఇంటర్నల్గా కరెక్ట్గా ఒక 9 monthsలో 100 రూట్స్ వస్తాయి. ఒక్కటే ఒక ప్లాంట్ పెడితే 100 రూట్స్ వస్తాయి. శత అంటే 100 రూట్స్ వస్తాయి అనమాట. ఆ 100 రోగాల మీద పనిచేస్తాయి. లేడీస్కి సంబంధించిన 100 రోగాల మీద పనిచేస్తుంది. శతవరి అనేది అంత అద్భుతంగా పనిచేస్తుంది. మేమేం చేస్తాము, ఈ శతవరి అనేది అన్ని ఏ రకమైన డిసీజ్, ఎలాంటి రకమైన డిసీజ్ ఉన్నా సరే వీటితో పాటు ఇంకా కొన్ని కాంబినేషన్స్ మెడిసిన్స్ ఇవ్వడం వల్ల, ఇప్పుడు నేను చెప్పినట్టు ఇప్పుడు శతవరి అనేది 100 రోగాల్ని కంట్రోల్ చేయడమే కాకుండా ఇంకా ఇతర ఆర్గాన్స్ ఏమైనా డ్యామేజ్ అయి ఉన్నాయా వాటికి కూడా కొన్ని కాంబినేషన్స్ కలిపి ఇవ్వడం వల్ల 2-3 months వాడడం వల్ల అద్భుతమైన రిజల్ట్స్ చూస్తారు. ఓవరాల్ హెల్త్ ఇంప్రూవ్ అంతే. ఓవరాల్ హెల్త్ ఒక్కటే కాకుండా గైనికి సంబంధించిన 100 రోగాలు, దాంతోపాటు ఇంటర్నల్ ఆర్గాన్స్కి ఇంకా కొన్ని కాంబినేషన్స్ మేము ఇవ్వడం వల్ల అద్భుతమైన రిజల్ట్స్ తోటి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా చాలా తక్కువ ఖర్చులో 3-4 months 2-3 monthsలోనే వాళ్ళ కెపాసిటీ బట్టి అనమాట. థైరాయిడ్కి నేను 10 years నుంచి వాడుతున్నా అంటే ఒక మ్యాక్సిమం 3-4 months. థైరాయిడ్కి నేను 2 years నుంచి వాడుతున్నా అంటే 2-3 months. థైరాయిడ్కి నేను ఇప్పుడే నాకు తెలిసిందండి అని అంటే 1 month మెడిసిన్స్లోనే కంట్రోల్ చేసుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. కాబట్టి ఇలాంటి అద్భుతమైన ఆయుర్వేదాలు అద్భుతమైన మెడిసిన్స్ ఉన్నాయి. బాగా గుర్తు తెచ్చుకోండి, ఒక్క శతవరి అనే ఒక్క ప్లాంట్ 100 రోగాల్ని తగ్గిస్తుంది అంటే ఎంత అద్భుతం అంటే అసలు. నేచర్లో ఎలాంటి మెడిసిన్స్ ఉన్నాయి ఆయుర్వేదాలు, అలాంటివన్నీ వదిలేసుకొని ఈ రోజు జీవిత కాలం అంతా ట్యాబ్లెట్లు వేసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అని మీరే క్వశ్చన్ వేసుకోండి. అదొక పనిష్మెంట్ లాకండి. లైఫ్ టైం ట్యాబ్లెట్ వాడడం అంటే ఒక పనిష్మెంట్. అది సరే, ట్యాబ్లెట్ వాడినంత మాత్రమే ఏమైనా తగ్గుతుందా అనికి కూడా లేదు కదండి. మీకు ట్యాబ్లెట్ వాడుతున్నా మీ జీవన శైలిలో ఏదైనా కొంచెం స్పైసీ ఫుడ్ ఎక్కువ తిన్నా ఇన్బ్యాలెన్సే, కొంచెం పెరుగన్నం తిన్నా థైరాయిడ్ పెరుగుతుంది. ఎందుకు? కొంతమందికి పెరుగన్నం కూడా డైజెషన్ కాదు, అంటే డైజెషన్లో ఇన్బ్యాలెన్స్. అంటే ఇక్కడ లంగ్స్లో ఎవరికైనా ప్రాబ్లం ఉండే వాళ్ళకు కర్డ్ అంటే పాలు, పెరుగు, మజ్జిగ, వెన్న, నెయ్యి, టీ, కాఫీలు రావు. ఇవన్నీ మానేయాలండి. కాబట్టి ఎమోషనల్ ఇన్బ్యాలెన్సే కాకుండా హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అన్నీ కూడా ఆయుర్వేదంలో చాలా అద్భుతమైన సమాధానం చెప్తుంది. కాబట్టి ఇలాంటి మెడిసిన్స్ వాడి హెల్దీగా ఉండండి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ గురి కాకండి. కాబట్టి ఒక్క శతవరి అనేది ఒక్కటే కాదు, ఆయుర్వేదంలో అలాంటి మెడిసిన్స్ ఎన్నో ఉన్నాయి. కాబట్టి ఇలాంటి మెడిసిన్స్ వాడి కూడా అవేర్నెస్ లేకపోవడం వల్ల ఈరోజు చాలా ఆయుర్వేదకి వెళ్ళాలంటేనే భయపడుతున్నారు. అలోపతికి హాస్పిటల్కి వెళ్ళి టెస్టులు చేయించుకోవడానికి భయపడతలేరు, కానీ జీవితం అంతా ట్యాబ్లెట్ వాడడానికి భయపడతలేరు, కానీ ఆయుర్వేద మెడిసిన్స్ వాడితే భయపడుతున్నారు. అవగాహన లోపం లేకపోవడం వల్ల ఈరోజు ఈ దుస్థితి పట్టింది. కాబట్టి ఆయుర్వేదంలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు, బాగా గుర్తుపెట్టుకోండి. లాంగ్ టర్మ్లో చాలా అద్భుతంగా పనిచేస్తుంది. కాబట్టి ఇలాంటి అవేర్నెస్ మన భావితరాల పిల్లలకు కూడా తెలియట్లేదు. అసలు ఏం హెడేక్ వచ్చిందా ట్యాబ్లెట్ వేసుకోవాలి, థైరాయిడ్ వచ్చిందా ట్యాబ్లెట్ వేసుకోవాలి, డోస్ పెంచుతూ ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తారా? థైరాయిడ్ ట్యాబ్లెట్ ఎప్పుడైనా డోస్ పెంచడం జరిగిందా, తగ్గించడం జరిగిందా? పెంచుతూనే ఉంటారు. 12.5 నుంచి పట్టుకొని ఇంకా పెంచుతూనే ఉంటారు. 150 mg వరకు ఇస్తుంటారు ట్యాబ్లెట్స్. అంటే నువ్వు ట్యాబ్లెట్ ఇవ్వడం వల్ల తగ్గిందా, పెరుగుతుందా? చిన్న అవేర్నెస్ కావాలి. జీవన శైలి కూడా మార్పులో వస్తేనే తప్ప ఈ హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అనేది బ్యాలెన్స్ అవ్వదు. కాబట్టి ఆయుర్వేద మూలం నుంచి మేము చెప్పి నాడి చూసి ఆయుర్వేద మూలం నుంచి రూట్లో ఏ ప్రాబ్లమ్స్ని, ఏ ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేసుకోవాలి, ఎలాంటి డైట్ తినాలి, ఇవన్నీ కూడా మేము చెప్పడం వల్ల చాలా అద్భుతం. 2-3 monthsలోనే మేము థైరాయిడ్ నార్మల్ చేస్తున్నాం. కాబట్టి హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అన్నింటినీ కూడా సరి చేస్తున్నాం. కాబట్టి ఈ నేచర్ని నమ్మినప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఉండవు, చాలా తక్కువ ఖర్చుతో ఎలాంటి టెస్టులు లేకుండా కూడా బ్యాలెన్స్ చేసుకోనేది నేచర్ చెప్తుంది అనమాట. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream.
For more videos, subscribe to iDream. Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream Media. Please do subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.